దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. మార్కు స్వార్త 16వ అధ్యాయం 16-17 వచనాన్ని మనం చూడబోతున్నాం. మార్కు స్వార్త 16వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము. నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మొట్టమొదటి ఇక్కడ రాయబడి ఉంది, నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడును అని రాయబడి ఉంది. అంటే అర్థం ఏమిటి? మీ తెలుగులోనే చదివాను. ఇక్కడ రాయబడి ఉంది నమ్మి బాప్తిజం పొందినవారు. అంటే బాప్తిజం అనేది ఏమిటి? ఇప్పుడు చాలా చోటు ఇంతమందికి మేము బాప్టిజం ఇచ్చినాం, అంతమందికి బాప్టిజం ఇచ్చినాం, ఈరోజు ఇంతమందికి మేము అని తీసుకుపోయి నీళ్ళలో అలా ముంచి అలా బాప్టిజం తీసుకొని వచ్చేస్తారు. అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే ఇక్కడ రాయబడి ఉంది నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాయబడి ఉంది. అంటే నమ్మి బాప్టిజం తీసుకుంటున్న వారంటే అర్థం ఏమిటి అంటే మేమంతా కూడా మేము ఫస్ట్ స్టార్టింగ్ నుండి మేము సిఎస్ఐ క్రిస్టియన్స్ అండి. అంటే మాకు ఎలా ఉంటుంది తెలుసా? పుట్టినప్పుడే నేను బెంగళూరులో పుట్టాను, బెంగళూరు ఆ ఏరియాలో ఎక్కడో పుట్టాను. పుట్టిన తర్వాత మా అమ్మ బెంగళూరుకి వచ్చింది. బెంగళూరుకి వచ్చినప్పుడు నన్ను ఒక చర్చ్కి తీసుకుపోయి నాకు బాప్టిజం ఇచ్చేసారు. చిన్న బేబీగా ఉన్నప్పుడే ఒక వైట్ డ్రెస్ వేసుకొని తీసుకుపోయి బాప్టిజం ఇచ్చేసారు. బాప్టిజం ఇచ్చిన తర్వాత బాప్టిజం అయిపోయింది. అప్పుడు అయిపోయిన తర్వాత పెళ్ళయి వరంగల్కి వచ్చిన తర్వాత ఒక పాస్టర్ వచ్చారు మా ఇంటికి వచ్చి నాకు సరిగా తెలుగు రాదు. అప్పుడు నాకు తెలుగు నేర్పించాడు. ఇంకా కొద్దిగా ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి మాట్లాడి నాకు కొంచెం తెలుగు నేర్పించి నాకు స్వార్థ కూడా చెప్పడం ప్రారంభించాడు. స్వార్థ చెప్పి ప్రారంభించినప్పుడు ఆయన అన్నాడు, నువ్వు తీసుకున్న బాప్టిజం అది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా పోయి నీళ్ళలో మునిగి మీరు బాప్టిజం తీసుకోవాలి. నాకు చెప్పారు, జర్సన్ గారికి చెప్పారు. చెప్తే మేము ఇద్దరు ఏం చేసినామంటే ఎక్కడో వరంగల్లో ఒక చెరువు, అది ఎక్కడ అని నాకు ఇప్పుడు గుర్తులేదు, ఎక్కడో తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ ఆ చెరువుకు తీసుకుపోయి మా ఇద్దరికి కూడా బాప్టిజం ఇచ్చారు. ఇప్పుడు నేను ఎవ్వరికి కూడా ఏ సలహా ఇవ్వట్లేదండి. మీ ఇష్టం, మీరు ఏ బాప్టిజం మీరు నమ్ముచున్నారో మీ నమ్మక ప్రకారం అది ఉండని. కానీ నేను నా అనుభవం గురించి చెప్తున్నా. ఆయన తీసుకుపోయి మమ్మల్ని సెకండ్ టైం కూడా బాప్టిజం ఇచ్చారు. సో నేనేమంటున్నానంటే బాప్టిజం అనేది దేనికి సాదృశ్యం? నీళ్ళలో మునిగినప్పుడు నేను మరణించాననియు, ఆ నీళ్ళలో నుండి లేచినప్పుడు నేను పునరుద్ధానం అయినాననియు మనం విశ్వసించాలి. అలా విశ్వసించినప్పుడు మనము నూతన సృష్టిగా మనం మార్చబడినాం. అదే అర్థం ఇక్కడ రాయబడి ఉంది. నమ్మాలి. ఫస్ట్ మీరు ఏది చేసినా నమ్మాలి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఒకవేళ నమ్మకపోతే శిక్ష అని ఉంది, అందుకని జాగ్రత్తగా ఉండాలి. 17వ వచనంలో ఇంకా రాయబడి ఉంది, నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడను, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు అని రాయబడి ఉంది. నమ్మిన వారికి రాయబడి ఉంది నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. నేను ఇప్పుడు వరకు కొన్ని వేల దయ్యాలు వెళ్ళగొట్టి ఉన్నానండి. సేవ పరిచర్యలో చెప్తున్నా, ఎన్నో వేల దయ్యాలు. అంటే ఒక్కరిలో నుండి కాదు, ఎన్నో వేల మందికి ప్రార్థన చేసి అన్ని మీటింగ్స్లో మేము నిలబడి, నేను అనుకుంటున్నా విజయవాడలో ఒకసారి మీటింగ్ జరిగింది, PWD గ్రౌండ్లో మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్ మేము ఎప్పుడు ముగించినాం తెలుసా? అందరికీ ప్రేయర్ చేసి తెల్లవారు 4 గంటలకు నేను జడ్సన్ గారు నిలబడి ప్రేయర్ చేసిన నా చెయ్యి 2 ఇరిగిపోయినట్టు అయిందండి. అంత నొప్పి. అందరు లైన్లో వస్తున్నారు, పోవట్లేదు, నిలబడ్డారు. 4 o'clock వరకు నిలబడ్డారు. అందరికి ప్రేయర్ చేసి పంచి. ఇప్పుడు అడగకండి, నాకు ఓపికనే లేదు, అస్సలే లేదు. కొంచెంసేపు ఫోన్ పట్టుకుంటేనే చేయి నొప్పి పెడుతుంది. సరే, అలా అని చెప్పట్లేదు, ఎవరు చేయనని చెప్పట్లేదు, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాను కొన్నిసార్లు.
కానీ ఇప్పుడు నా బాబు కొంచెం బాధ్యత తీసుకుంటున్నాడు. సో ఆయన ప్రేయర్ చేస్తున్నాడు అందరికీ. ఎనీవే, సో ఏమంటున్నానంటే, ఇక్కడ నమ్మి మనం నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు అని రాయబడి ఉంది. అంటే యేసు నామంలో దయ్యమును వెళ్ళగొట్టవచ్చు, ఇంకా కొత్త భాషలు మాట్లాడవచ్చు. నేను చాలాసార్లు ప్రేయర్లో ఉన్నప్పుడు భాషలు మాట్లాడతాను, దేవుణ్ణి స్తుతిస్తాను, మహింపరుస్తాను, టంగ్స్లో మాట్లాడతాను. గొప్ప కార్యాలు దేవుడు ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు చేసి ఉన్నాడు, ఇంకా చేస్తూ ఉన్నాడు. ఇంకా చివరి ఊపిరి వరకు కూడా దేవునికి సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నాను. అలాగే ఉంటానని నేను నమ్ముచున్నాను. మీరు కూడా అలా ఉండును గాక. ఆమేన్. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా, ఎవరెవరు నీ వైపు చూస్తున్నారో, బాప్తీసం పొంది ప్రభువా రక్షింపబడిన వారు ప్రభువా, వారు గొప్ప కార్యాలు చేస్తారని వాక్యంలో రాయబడి ఉంది. అదే రీతిగా ఎవరెవరు నమ్మి ప్రభువా నీ నామమును బట్టి ప్రభువా వారు సూచక క్రియలు చేస్తూ ఉన్నారు, ఆ రీతిగానే వారిని ఇంకా బలపరచమని ప్రభువా, వారిని వాడుకోనమని ప్రభువా, వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును అని మాటను బట్టి ప్రభువా, వారి వలన ప్రభువా సూచక క్రియలు జరుగునట్లు మీరు గొప్ప కార్యం వారి ద్వారా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని దీవించండి ప్రభువా, వారిని ఆశీర్వదించండి, వారి ద్వారా గొప్ప కార్యం నువ్వు చేయండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.